ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్లోని తన నివాసానికి వచ్చారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్లో ఆయన అధ్యక్షతన రేపు కీలక సమావేశం జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తారు. సాగునీటి హక్కుల కోసం, మరో ప్రజా ఉద్యమం కోసం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని సమాచారం. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, కేసీఆర్ సమరశంఖం పూరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. కృష్ణా, గోదావరి జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో 45 టీఎంసీలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంటోందని బీఆర్ఎస్ మండిపడుతోంది. నదుల అనుసంధానం పేరుతో ఏపీ చేస్తున్న జలదోపిడీకి కేంద్రం సహకరిస్తోందని ఆరోపిస్తోంది. మరోవైపు పార్టీ ప్రక్షాళనపై కూడా ఫోకస్ పెట్టనున్నారు కేసీఆర్. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. సభ్యత్వ నమోదు కమిటీల ఏర్పాటుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు బీఆర్ఎస్ అధినేత.